అరసవల్లి కూడలి వద్ద డాక్టర్ బాబు జగజీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి మంత్రి అచ్చెన్నాయుడు ఆదివారం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భారత ఉప ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టి దేశానికి ఎనలేని సేవలు చేశారని కొనియాడారు. ఎన్నో అవమానాలు ఎదుర్కొని వాటిని అధిగమించి అదే సామాజిక వర్గాల కోసం అభ్యున్నతి కోసం పాటుపడుతూ దేశ ప్రజల కోసం అన్ని వర్గాల కోసం దేశ అభివృద్ధి కోసం పాటుపడిన మహానుభావుడు. 50 సంవత్సరాలు కంటిన్యూస్ గా పార్లమెంట్ అంటే 10 సార్లు కంటిన్యూస్ గా ఆయన ఎంపీగా పనిచేసిన పరిస్థితి. అందులో 30 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా కంటిన్యూస్ గా చేస్తూ ఉప ప్రధాని స్థాయిగా ఒక సామాన్య కుటుంబం అంతరానితనాన్ని ఎదుర్కొని అవమానాన్ని ఎదుర్కొని ఉప ప్రధాని స్థాయికి వచ్చినటువంటి మహానుభావుడు బాబు జగజీవన్ రావు గారు. అలాంటి వారి యొక్క జీవిత చరిత్ర మనం తెలుసుకొని మనం వాటిని స్ఫూర్తిగా తీసుకొని మనం సమాజానికి మన అభివృద్ధి కోసం మన దేశ అభివృద్ధి కోసం మనం అందరం పాటుపడాల్సిన బాధ్యత ఉంది. దానికోసమే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా జరిపించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ మంత్రి వర్యులు గతంలో రావడం జరిగింది. జగజీవన్ రావు గారి విగ్రహం మహమ్మద్ చిన్నదుంటే కాంస్య విగ్రహం గౌరవ మంత్రి వర్యులు అచ్చెన్నాయుడు గారు అలాగే కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడే జనసేన నాయకులు వారి కోసం కొంచెం ప్లేస్ అడిగారు. గతంలో కూడా మంత్రివర్యులు చెప్పడం జరిగింది. తప్పకుండా వారికి ప్లేస్ ఇచ్చి రాబోయే రోజుల్లో కమ్యూనిటీ హాల్ కోసం గౌరవ మంత్రివర్యులు కూడా మేము ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. తప్పకుండా మీకు ఆశయం నెరవేరుతుందని తెలియజేసుకుంటూ మనందరం బాబు జగజీవన్ రావు గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లి ఆయన యొక్క జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాల్సింది అందరినీ కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మున్సిపల్ కమిషనర్ గారు 2 నిమిషాలు మాట్లాడాల్సింది కోరుతున్నాం. జిల్లా ప్రధాన కేంద్రంలో డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి 119వ జయంతి ఉత్సవాలు రాష్ట్ర ప్రభుత్వం తరపున అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు గౌరవ శాసనసభ్యుడు శ్రీ శంకర్రావు గారు జిల్లా అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తూ నిరంతరం జిల్లా అభివృద్ధి గురించి కృషి చేస్తున్నటువంటి జిల్లా కలెక్టర్ గారు శ్రీ స్వప్నిల్ గారు, ఆర్డీఓ గారు శ్రీ ప్రత్యూష గారు, డిడి సోషల్ వెల్ఫేర్, మున్సిపల్ కమిషనర్, వేదికపై ఉన్నటువంటి దళిత సంఘ నాయకులు, దళిత పెద్దలందరూ, విద్యార్థులు, ఈ హాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా తరపున ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి తరపున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఏప్రిల్ నెలకి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకు ఆ ప్రత్యేకత అంటే 3 మహానుభావులు ఈరోజు ఏప్రిల్ 5 బాబు జగజ్జీవన్ రావు గారు పుట్టినటువంటి రోజు. ఏప్రిల్ 11 పూలే గారు జన్మించినటువంటి రోజు. ఏప్రిల్ 14 బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పుట్టినటువంటి రోజు. దీంతో పాటుగా తెలుగు జాతి ఔన్నత్యాన్ని
ఈ ప్రపంచంలో తెలుగు జాతి అగ్రగామిగా ఉండాలని అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్ 20వ తారీఖున పుట్టినటువంటి రోజు. అందుకే ఏప్రిల్ నెలకి ఒక ప్రత్యేకత ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముగ్గురు మహానుభావులు శ్రీకాకుళం హెడ్ క్వార్టర్లో నేను 1985 నుంచి ఈ పట్టణంలో తిరుగుతున్నాను. ఆ రోజు శాసనసభ్యుడిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి సమావేశాలకి మీటింగులకి ఎప్పుడూ వస్తుంటాను. వస్తే ఈ పట్టణంలో 2 విగ్రహాలు ఎప్పుడు మనకుండే. ఒకటి అరసవిల జంక్షన్లో జగజ్జీవన్ రావు గారి విగ్రహం, అక్కడ మనకి అంబేద్కర్ గారి విగ్రహం. ఈ విగ్రహాలు చూసిన తర్వాత ఎప్పుడైనా భగవంతుడు నాకు అవకాశం ఇస్తే లోకల్ అటువంటి ఎమ్మెల్యే గారి సహకారం అందితే ఈ విగ్రహాలని బాగా చేయాలని చెప్పి ఎప్పటి నుంచో నాకు ఆలోచన ఉండేది. కానీ చాలా రోజులు అది సాధించలేకపోయాం. మొన్న మీ అందరి అభిమానంతో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళిత పెద్దల సహకారం, దళిత సంఘాల సహకారం, శాసనసభ్యుల సహకారం, దీనన్నింటికీ మించి జిల్లా కలెక్టర్ గారి యొక్క సహకారంతో 2 బ్రహ్మాండమైనటువంటి మహానుభావుల యొక్క విగ్రహాల్ని, కాంస్య విగ్రహాల్ని మనం ఏర్పాటు చేసుకున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంకో మహానుభావుడు ఏప్రిల్ 11 పూలే గారి జయంతి. ఆ అదృష్టం కూడా నాకే కలిగింది. బలహీన వర్గాల శాఖ మంత్రిగా నేను బాధ్యతలుగా ఉండేటప్పుడు చాలామంది బీసీ నాయకులు వచ్చి పూలే గారి విగ్రహం లేదంటే అది కూడా నేనే మంజూరు చేయించి ఆ విగ్రహం కూడా పెట్టినటువంటి సందర్భాన్ని మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను. ఈరోజు ఇటువంటి మహానుభావుల్ని మనందరం స్మరించుకోవాలి. చాలామంది ఈ మధ్యన విగ్రహాలు